పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. తెలంగాణ హైకోర్టులో హరీష్ రావు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో పెట్టొద్దని పిటిషన్లో పేర్కొన్నారు. అసెంబ్లీ నివేదిక పెట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు. హరీష్ రావు పిటిషన్ హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది. బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. తెలంగాణ హైకోర్టులో హరీష్ రావు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో పెట్టొద్దని పిటిషన్లో పేర్కొన్నారు. అసెంబ్లీలో నివేదిక పెట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు. హరీష్ రావు పిటిషన్ హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది. తాజా అప్డేట్స్ పై డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ అందిస్తారు. అమర్, చెప్పండి. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పై రాజకీయ రగడ కొనసాగుతుంది. ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో హరీష్ రావు కేసీఆర్ రిట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై ఒకవైపు విచారణ కొనసాగుతుండగా ఇవాళ అసెంబ్లీలో కాళేశ్వరం నివేదికకు సంబంధించి వాటిపైన చర్చిస్తారని ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు కూడా ఏర్పాటు చేసింది. అయితే ఈ ఏర్పాటు చేసినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం నివేదికను సమర్పించవద్దు, అక్కడ చర్చించవద్దు అనేది ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా హౌస్ మోషన్ పిటిషన్ మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ హైకోర్టులో దాఖలు చేశారు. దీనికి సంబంధించి ప్రస్తుతం రిజిస్ట్రీలో పెండింగ్ లో ఉంది. హౌస్ మోషన్ పిటిషన్ కావడంతో మరి కోర్టు ఏ విధమైన డిసైడ్ తీసుకుంటుందనేది ఒకవైపు ఉత్కంఠ నెలకొంది. 31వ తారీఖు 7వ నెల తేదీన జరిగినటువంటి ఏదైతే కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందో ప్రభుత్వానికి, ఆ వెంటనే ఆ రిపోర్ట్ ను రద్దు చేయాలంటూ కూడా ఇప్పటికే ఒకవైపు హరీష్ రావుతో పాటు కేసీఆర్ రెండు పిటిషన్లకు సంబంధించి ఒకవైపు విచారణ కొనసాగుతుండగా ఇప్పటికే ప్రభుత్వానికి కూడా నోటీసులు ఇవ్వడం, దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా రిప్లై కూడా ఇచ్చింది. అసెంబ్లీలో పెట్టిన తర్వాత కమిషన్ రిపోర్ట్ పైన చర్యలు తీసుకుంటామని చెప్పింది. మరి హైకోర్టు హరీష్ రావు హౌస్ మోషన్ పిటిషన్ పైన ఏ విధమైన చర్యలు తీసుకుంటామనే వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఓకే అమర్, థ్యాంక్ యూ.